నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. అనకాపల్లి పార్లమెంట్లో వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఆయన పోటీలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ ఆయన పోటీలో ఉన్నారు. ఇద్దరికి దీటుగా సమాజ్వాదీ పార్టీ నుంచి కోన గురవయ్య యాదవ్ కూడా ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే అనకాపల్లి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 6 నుంచి 7 లక్షల ఓట్లు ప్రత్యేకంగా యాదవుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా యాదవులకు ఇచ్చిన సందర్భం అయితే లేదు. దీన్ని పాయింట్ గా చేసుకుని కోన గురవయ్య యాదవ్ ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అదేవిధంగా అంతేకాదు, పార్లమెంట్లో కూడా ఒక పోటీలో ఉండడమే కాకుండా, ఒక నామినేషన్ వేయడమే కాకుండా బలమైన ఓట్లు తెచ్చుకోవాలన్న సంకల్పంతో ప్రచారం కూడా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక అనకాపల్లి టౌన్ లో ప్రత్యేకంగానే సుమారు 60 నుంచి 70 ఆటోలు తిరగడం కూడా ప్రారంభమైంది. అయితే ఒక రకమైన ప్రచారం మాత్రం కోన గురవయ్య యాదవ్ ఆయన స్టార్ట్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే యాదవుల ఓట్లు ఖచ్చితంగా కావాలి, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు కావాలని ఆయన ప్రచారం మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా అక్కడ ఓటర్లు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక గురవయ్య యాదవ్ కు మాక్సిమం 60 నుంచి 70 వేల ఓట్లు కానీ పడితే గనుక ఏదో ఒక పార్టీకి తీవ్ర నష్టం అయితే మాత్రం అనకాపల్లి పార్లమెంట్ లో మాత్రం అయితే ఉంటుంది. అది టీడీపీకి మైనస్ అవుద్దా అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారికి మైనస్ అవుద్దా, లేదు అంటే ముత్యాల నాయుడు గారికి మైనస్ అవుద్దా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కోన గురవయ్య యాదవ్ అనకాపల్లి పార్లమెంట్ లో పోటీ చేయడం మాత్రం జరుగుతుంది. వాళ్ళ కమ్యూనిటీలో కానీ, మిగతా బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ ఒక రకమైన అవేర్నెస్ తెస్తున్నాడు ఆయన. మరి దీన్ని బేస్ చేసుకుని సుమారు 60 నుంచి 70 వేల ఓట్లు కానీ ఆయన పట్టుకెళ్తే గనుక ఆ ఎఫెక్ట్ ఏదో ఒక ప్రధాన పార్టీలు ఏదైతే 2 వాటిల్లో ఉన్నాయో ఏదో ఒక పార్టీకి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడి తీరుతుంది. అయితే అనకాపల్లి నియోజకవర్గంలో మాత్రం, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక రకమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక నిర్ణయం తీసుకుని నిలబడడం మాత్రం, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం మాత్రం చాలా శుభ పరిణామం అని అనకాపల్లిలో ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా వాళ్ళు చర్చ అయితే మాత్రం జరుగుతుంది.